అంటే మీ తల్లిదండ్రులకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. వాళ్ళ బిడ్డగా నువ్వేం చేయాలి? దాన్ని నెరవేర్చాలి. అలాగన్నానని మీ తల్లిదండ్రులు కూడా ఎవడో లోకస్తుని చేసేస్తే మాత్రం చేసుకోకు. అది వాక్యానుసారమైంది అయితేనే చేసుకో. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. వాళ్ళు కూడా మీ పిల్లలకు రక్షించబడిన వాళ్ళకి రక్షించబడిన సంబంధాలే చూడాలి. రక్షణ లేని వాళ్ళని ఏదో ఆపరెత్తన్నాడని ఫ్రీగా చేసుకుంటాడని చేసుకున్నావా, తర్వాత నీకు మనశ్శాంతి ఉండదు, అమ్మాయికి కూడా మనశ్శాంతి ఉండకన్నా అయిపోతుందని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ రోజు నుంచి పిల్లలు, యవనస్తులు, మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? మీరు ఏం చేయాలమ్మా? అలాగన్నా నేను ఇంటికి వెళ్ళగానే సాలువ దండ కప్పేకండి, అయి కాదు, వాళ్ళ మాటేనండి.